అంత భయం ఉంటే మరి ఎందుకే నువ్వు ఓ పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి ప్రేలాపనలు నీ వీడియో నా దాకా రాదనుకుంటున్నావా? నీలాంటి గాలి నేనేమన్నా రిప్లై ఇవ్వకుండా ఉంటానా? మరి మా వైఎస్ఆర్సీపీ సభలని మేము గ్రీన్ మ్యాట్ వేసుకుని దాంట్లో గ్రాఫిక్స్లో మనుషులను సృష్టించుకుని ఏదేదో మాట్లాడుతున్నావు కదా, అసలు మీ బతుకులేంది? రాజమండ్రి పుష్కరాల్లో జనాలు చనిపోవడానికి రీజన్ ఏంటి? అక్కడ పుష్కరాల్లో వీడియోలు తీసుకోవడానికి సినిమా షూటింగులు పెట్టుకుని ఆ బోయపాటి శ్రీనుగాడిని పిలుచుకుని మీ బతుకులకి అక్కడ దాదాపు 30 మందినో 40 మందినో చంపేశారు మీ పబ్లిసిటీ పిచ్చితో. మీ గ్రాఫిక్స్ పిచ్చి ఎంతంటే అమరావతి కట్టకపోయినా అందులో 4 బొమ్మలేసి ఓట్ల కోసం రాబోయే అమరావతి ఇలా ఉంటుంది, ఇంకా మీకు చుక్కలు మీ భూములకి చుక్కలు మీకు చుక్కలు చూపిస్తా అని చెప్పేసి అక్కడ గ్రాఫిక్స్ వేసి జనాలను బోల్తా కొట్టించాలని వాళ్ళని ట్రై చేసి, ఆ తర్వాత ఎప్పుడు చూసిన ఆ సినిమా ఆర్టిస్టులని రాఘవేంద్రరావు గారిని ఒకరిని పెట్టుకుని ఆ బొడ్డు రాఘవేంద్రరావు గారిని పెట్టుకుని 4 సినిమా వాళ్ళని ఏదో ఎప్పుడు చూసినా నీ గురించి గొప్పలు చెప్పుకుంటూ ఆ స్టేజ్ల మీద ఒకళ్ళతో మీ బతుకులు ఆ సినిమా అంటే మేకప్ వేసుకునే వాళ్ళతో పబ్లిసిటీలు మాకు గ్రాఫిక్స్ అని చెప్తారా? అసలు మా గ్రాఫిక్సా చూపిస్తా ఉండు. మాది గ్రాఫిక్స్ అమే. ఇది కళ్ళు పెట్టుకుని చూడవే ఎంతమంది జనసంద్రం వస్తే నీకు. ఇది గ్రాఫిక్సా? కళ్ళు పెట్టుకుని చూడవే. ఇదంతా గ్రాఫిక్సా? ఈ గాలి ఏ చెప్పుతో కొడితే ఏ చీపురుతో కొడితే దీనికి పట్టిన ఆ పచ్చదయ్యం వదులుతుందో, దీనికి ఉన్న ఆ వదులుతుందో మరి ఏమనాలి దీన్ని? ఈ వీడియో చూస్తున్నామేమే నీకు మీ ఆ రాఘవేంద్రరావు గారిని ఆ బోయపాటి శ్రీను గారిని వాళ్ళందరినీ కూర్చోపెట్టి ఒక కమిటీ వేసి చెప్పమని చెప్పు. ఇది జనాలు గ్రాఫిక్స్లో నింపామా లేకపోతే ఒరిజినలా ఇది ఒకసారి చూసుకోండి. మీకు కళ్ళు కుట్టి జనాలకి ఏదో ఇదేంటి ఫేక్ ప్రచారాలు చేయడానికి నీలాంటి పేటీఎం బ్యాచ్లను పెట్టుకుని ప్రవచనాలు ఇప్పించడం తప్ప ఇది చెప్పండి. ఇది గ్రాఫిక్సా? ఇంతమంది గ్రాఫిక్సా? మీరు గ్రీన్ మ్యాట్ మేము వేసుకున్నామని చెప్తున్నారు కదా. నీకు ఈడేమేసుకున్నాడు కింద గ్రీన్ మ్యాట్ కాదా? ఈడెవడీడు ఈడు కాళ్ళ కింద ఉన్నది ఏంటి? గ్రీన్ మ్యాట్ కాదా? ఆ తర్వాత అదే జనాల దాకా కూడా వస్తా. ఇగో పచ్చ జెండాలు చూడండి అయ్యా, పచ్చ జెండాలు కనబడినాయా? మరి మీరు జనాలు కాళ్ళ కింద ఏమేశారు? ఏమంటారు దీన్ని? గ్రీన్ మ్యాట్ వేయలేదా? అంటే ఏ ఫంక్షన్లో చూసినా ఏ జనాల కోసం ఎవరైనా వస్తుంటే మ్యాట్ వేసేది ఏంది? గ్రీన్ మ్యాట్ వేస్తారు. దీంట్లో మరి మీరేం చేశారు? ఇది మీ పచ్చ జెండాలు కనబడుతున్నాయా క్లియర్గా? నువ్వు ముక్కుతో చూడతావో మరి కళ్ళతో చూస్తావో చూడు, కనబడుతున్నాయా పచ్చ జెండాలు? తెలుగుదేశం పార్టీ జెండాలు. దీన్ని ఏమనాలి మరి? ఇవన్నీ ఏంటి మరి? ఎక్కడ నిలబడ్డాడు? వీళ్ళందరూ ఎక్కడ కూర్చున్నారు? అంటే వీళ్ళను కూడా మీరు గ్రాఫిక్స్లో తీసుకొస్తారేమో. మీకు గ్రాఫిక్స్ అలవాటేగా. ఏమే అనుష, నీ దెయ్యం మీకు కోస్తే పచ్చ రక్తం వస్తుంది కదా. పచ్చ రక్తం పతివ్రతలు కమ్మని కబుర్లు చెప్తారు కదా. గ్రీన్ మ్యాట్లో మేము పశ్చిమ గోదావరి నుంచి జనాలు తీసుకొచ్చుకుంటున్నాము, లేకపోతే ఎక్కడెక్కడి నుంచో జనాలు తీసుకొచ్చుకుంటున్నాము అని చెప్పి ఏడ్చేది నువ్వే. మళ్ళీ అదే నోటుతో అక్కడ జనాలు లేరు అని చెప్పేది నువ్వే. నీ నోటికి నీ బుర్రకి సంబంధం తెగిపోయినట్టుంది. ఒకసారి రెండిటికి సంబంధం పెట్టుకుని వచ్చిన స్క్రిప్ట్ అలాగే చదవకుండా పెద్ద టీచరమ్మ కబుర్లు చెప్తావు కదా. కొడతా పుడతా ఇలాంటి నలక కబుర్లు చెప్పకుండా ఎలక ముఖం ఉందానా ఏదో సుంచు ముఖం పెట్టేసుకుని